మీ చేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పు. ఇది ఇట్లా బట్టి ఈ కట్ట దగ్గరికి వెళ్ళి ఇది మొన్న చెట్టుకి ఇటీవతలనైతే పత్తి అయితే చిన్నగా ఉన్నది కదా, అక్కడ నుండి ఇటు సైడ్ ఇది దీని అవతల ఉన్నది కదా ఆ చెట్టు సైడ్ రేయి చెట్టు, దీని అవతల వచ్చేసి వాళ్ళ పెదనాన్న వాళ్ళది. ఇవి అయితే మన వాళ్ళ దొయ్యలు కాదు, గల్లనేం పొట్టకొచ్చి రాలేదు. అక్కడ త్రిశూల్ కానీ నా దగ్గరికి వెళ్దాంపా. ఇప్పుడు మరి మీ హోమ్ టూర్ మరి హోమ్ కంప్లీట్ అయిందంటే ఇంకొక వీడియో తీద్దామా? ఏంది ఇదైతే మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయిందంటే తీద్దాం అనుకున్నాం. బట్ ఇక ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు ఎంతమంది అవుతారో తెలియదు. ఆ వీడియోతోనే ఏమన్నా సబ్స్క్రైబర్స్ కొట్టాను. ఈరోజు ముచ్చటైతే వాళ్ళ హోమ్ టూరే ట్రై చేస్తున్నాం. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొంచెం వాచ్ టైం అనేది పెరుగుతుంది. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రీల్స్ ఏమైనా చూడాలంటే ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేసుకోండి. వీడియో కంటిన్యూ చేద్దాం. ఎక్కి అన్న, బైక్ ఎక్కి అన్న, వెనక ముంగట్నా నీ పేరు చెప్పు. త్రిశూల్. ఎక్కడ ముంగట ఎక్కుతావా వెనక ఎక్కుతావా? ముంగట్నా దా. గిడి చూడియో వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్. మనోడైతే తింటాడు, లేకుంటే మంచిగా క్యూట్గానే అయితే మాట్లాడతాడు. మనమైతే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్తే వీళ్ళ పాత హోమును కొత్త హోమ్ రెండైతే, కొత్త హోమ్ ఇప్పుడైతే కడతాను, దాన్ని కూడా చూపించి అయితే నేను ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళాలి త్వరగా, ఎందుకంటే నుంచి వెనక అందాలి. చలో ఎక్కువ పోదాం. చలో ఇక మనమైతే ఇంటికి వచ్చేసినాం, కొంచెం అయితే తిన్నాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే హోమ్ టూర్ స్టార్ట్ చేద్దాం. ఇదైతే పాత ఇల్లు, ఏమన్నా కనబడుతున్నాను అనకండి. పైగా కొత్త ఇల్లు చూపించే పై ఈ డిజైన్ గురించి చెప్పేమన్నా. వినాయకుని నాకు చెప్పిన ప్లాన్ బట్ ఏమంటే నేను కూడా ఇక హాల్లో అయితే కొంచెం బట్టలు లరేసి ఉన్నాయి, వర్షాకాలం కాబట్టి. ఎక్కడికన్నా బుక్స్, టీవీ చుట్టూ ఫర్నిచర్స్ అక్కడ పెట్టేసి, ఇక్కడ టీవీ పెట్టేసి ఇలా కొంచెం డెకరేషన్ బుల్గానే అయితే అనుకుంటాను. బట్ వన్ ప్లానింగ్ ఏదో ఉన్నదో తెలియదు, ఎందుకంటే మన హోమ్ కాదు కాబట్టి. చాయ్ తీసుకొని వచ్చాను అక్కడ పెట్టేసి. మేము వీడియో తీద్దామంటే మాకు దెబ్బకోటి తినడానికి స్నాక్స్ లాగా దెబ్బకోటి వస్తున్నాయి అన్నమాట. మనం రాకరాకంటే ఇట్లనే ఉంటుంది. చాయ్ తాగినంటే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఇట్లా వచ్చడమే ఇక్కడ పెట్టుకునేది ఉండదు, ఇక్కడ పెట్టలేదు అంతే. ఒకవేళ మొత్తం కంప్లీట్ అయితే అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇదైతే మెయిన్ గేట్ ముంగడిది. మొత్తం నాదే ప్లానింగ్. ఇక్కడ కరెంట్ బోర్డు ప్లానింగ్, నేను గేట్ ప్లానింగ్ అని నేను అనుకుంటాను. ప్లానింగ్ కాదు, ఈ బోర్డు నా పక్కన మా నాన్న కొంచెం డిస్టర్బెన్స్గా బట్టలని ఏమనుకోకుని. ఇది డిజైన్, ఈ డిజైన్ ఎవరిది బ్రో? అంతేనా? ఈ డిజైన్ మొత్తం నాన్నది. అంటే ఇక్కడ ఏం పెట్టాలో ఇంకా ప్లానింగ్ లేదు. ఇక్కడ చిన్న ఫిష్ బౌల్ అనుకుంటానా, ఎందుకంటే ఇక్కడ నేనైతే ఎందుకంటే ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నాకు ఫిష్ బౌల్ కావాలని ఎప్పటి నుంచో దొబ్బుతాను. అందుకోసం మనం ఒకటి కాకపోతే 2 తీసుకొచ్చేస్తాం. ఒకటి మన ఛానల్ పేరు పెట్టేస్తాం. ఎక్కడైనా మన ఛానల్ పక్కా ఉండాల్సిందే. ఇది దేవుని రూమ్, పూజ గది. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం కాలేదు, ఇప్పుడే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం ఆల్రెడీ మనోడు పూజ గదిలో ఆయుధ పూజ చేసేసిండు అన్నమాట మొన్న. వంటగది గురించి చెప్పే బ్రో. వెళ్ళాయి. అవును, ఇందులో వంటలు చేస్తారు. మీరు ఎప్పుడు తినుండరా? అది దాని ఏమంటారు, వాటర్ వచ్చేది. మనకు కూడా అంత తెలియదు అన్నమాట. మనకు కూడా కొత్త కాబట్టి వదిలేయాలి. మీరే కామెంట్ చేయండి దాన్ని ఏమంటారు.
ఎవరు దొంగతనం చేయరు మనలు. కానీ ఇవన్నీ పైపులు ఇవి బాగానైతే ఇంకొన్ని ప్లేస్లలో పెట్టేసి ఉన్నది. ఇక్కడ లోపల కూడా పెట్టేసేది ఉన్నది. అది ఇంకానైతే పెండింగ్లోనే ఉన్నది అన్నమాట. ఎందుకంటే పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత బ్రో దీనిపైనే ఉంటుంది. ఇది అటుకులాగా ఉంది. వావ్. వంట రూమ్లో ఏం లేదు అంటే మన హోమ్ మొత్తం కంప్లీట్ అయినట్టు అయితే ఇంకొక వీడియో తీద్దాం అనుకుంటున్నాం. ఇదైతే నేనైతే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇక పైన వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో, ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు కామెంట్ కూడా చేయండి. అట్లనే హోమ్ ఎట్లున్నది కూడా కామెంట్ చేయండి కొంచెం. చెప్ బ్రో నువ్వు. మనకు లైటింగ్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు బ్రో. ఇది దారా నాని, ఇది దగడు సాయి అన్న దగడు. ఇవేనా పెయింటింగ్ సామాన్? ఇవన్నీ ఎక్కడ తీసుకున్నారు ఏమన్నా ఐడియా ఉందా? కాగజ్ నగర్. ఇది మన హాస్టల్ దగ్గర అనుకుంటా నాకు తెలిసి. నాని హాయ్ ఎప్రా అందరికి చుమ్మయ్యి. అది మా వాడు త్రిశూల్ గాడు కొంచెం అయితే ఇంకా రెడీ కాలేదు. రెడీ అయ్యేదంటే హీరో గాడు. అగో హాయ్ చెప్తాను. బాయ్. ఇవైతే కిటికీలకు ఇలా పైన పెట్టేస్తారు కదా, అవన్నమాట. సామాన్ అని చేపెడతాను అని ఎవరైనా నచ్చి దొంగతనానికి వచ్చారు మరి. ఎందుకంటే మా వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టేసుకున్నారు. తర్వాత దొరికింది అనుకో మీ పని. వాటి గురించి చెప్పేసి బట్టలు పెట్టుతారు. నా కోసం అయితే ఆ మూలకు ఒక దాన్ని ఏమంటారు టేబుల్ పెట్టేసేయి. మనం ఫ్యూచర్లో మనం ల్యాప్టాప్ తీసుకుంటే అయితే అక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఫ్యూచర్లో ఇల్లు కంప్లీట్ కావాలంటే మీకు ఇంకా 1 ఇయర్ లోపు కంప్లీట్ అవుతుంది. సమ్మర్లో ఇంకొక వీడియో అయితే హోమ్ గురించి వస్తుంది. అక్కడ ఏది వచ్చినప్పుడు ఏదైనా కూర్చోవడానికి అంతే. నెక్స్ట్ రూమ్ చూద్దాం. బా వస్తాడు నాని, ఇదా వస్తాడు పా. అంటే పెయింటింగ్ వర్క్ కంప్లీట్ కాక మొత్తం గజిబిజి ఉంది. సౌండ్ అయితే బాగా మాట్లాడితే ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు. బట్ నేనైతే ట్రై చేస్తున్నా. దగ్గర ఉండి మాట్లాడారంటే కొంచెం దూరం పోతాను, బాగా స్లో మాట్లాడతాను. దొంగతనానికి వస్తారు బ్రో, అలాంటివి చూపించకూడదు. ఇళ్ళ కన్నా అదే ఇప్పుడు తెలంగాణలో. ఇది టెంపుల్ దగ్గర యాంపిల్ అన్నమాట. అది అక్కడ దానికి ఇక్కడ దానికి డిఫరెంట్ ఉంది కదా ఇది డిజైన్. అవును అవునవును. ఇది బోర్డు మనం ఎప్పుడన్నా వస్తే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సిస్టమ్ బోర్డ్ అంట. అక్కడ ఇంతమంది చెప్పేసినా కదా, అక్కడ ఒక టేబుల్ పెట్టేసి అక్కడ కూర్చొని కూడా అంటే లైట్ ఎడిటింగ్ చేసుకుందామని. ఎందుకంటే ల్యాప్టాప్ తీసుకుందామన్న నాకు కాదు బాగా ల్యాప్టాప్ తీసుకుందాం అన్నది ఉన్నది అయితే. సో అందుకోసం అయితే నేను అన్న వాడు తీసుకుంటే మనం కూడా యూజ్ చేస్తాం కదా, అదన్నా ఆటోమేటిక్గా యూజ్ చేస్తాం అనుకో, అది వేరే విషయం. ఇవైతే మేము నైట్ వాడుకున్న బట్టలు పైనుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టేసిండు. ఇంకా చాలా అయితే ఇవన్నీ సెట్ చేసేటివి. ఇవి దేనికి ఇంకా ఈ దర్వాజా అంతే. ఓకే ఓ ఇందులోనా? మీరేమన్నా అనుకునేది ఉంటే కామెంట్ చేయండి. ఈ పైన ఏది మన కామెంట్ చేయాలి. ఓకే. మావాడైతే ఇప్పుడే జైల్లో పడ్డాడు అనమాట. ఖైదీ బ్రో, కాళ్ళని ఖరాబ్ అవుతాయి కదా. లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. డన్ రైట్. చలో ఇక మనమైతే ఇంకొక లాస్ట్ రూమ్ చూసేద్దాం. ఆల్రెడీ 6 minutes దగ్గర అవుతుంది అనుకుంటాను మరి వీడియో. 5 or 6 minutes. ఎడిటింగ్ ఓను ఎంత అవుతుందో తెలియదు. వెనక బట్టలు ఉన్నాయి. ఇది మా వాడిని మంచం. నేనైతే ఈ రూము అనుకున్నా, ఎందుకంటే అటు సైడ్ వాళ్ళది వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు, మధ్యలో అయితే వాళ్ళ అన్నయ్య వారు. ఇదైతే బాగుందని నేను అనుకుంటాను, బట్ వాడేమనుకుంటానో నాకు తెలియదు. ఇవన్నీ గ్లాసులతో ఫిట్ చేసేయాలన్నమాట. దీనికి ఉంది కదా ఇక్కడ. ఓకే, ఇది మనోడు రైతు బిడ్డ అన్నమాట. అందుకోసమని ఒకటి ఇది నాగలికి కాండి, మందు డబ్బలు, ఇదేంది యాసిడా, అది పెయింట్లో కలిపేది అనుకుంటా. అందగాడు కాబట్టి అద్దం, మిర్రర్,
ఈ గమ్ములు ఏమన్నా మనకి లూజ్ అయితే అక్క పెట్టేసుకుంటాడు. మనోడు ముందుగానే లూజు. ఆల్మోస్ట్ ఇది ఇంకొక డబల్ కోటింగ్ వేసేది అవుతుంది పైన దానికి. కింద అయితే ఇంతే అనుకుంటానా. అదేంది అక్కడ వాటర్ లీకేజా సంథింగ్. ఇక్కడ అయితే ఏదో కొంచెం మరకలు వచ్చేసింది, లేకుంటే ఇంకో కోటింగ్ ఇచ్చే ఉన్నది తెలియదు. అసలు ఎన్ని కోటింగ్లు అయినా అనేది మాకు కూడా తెలియదు, ఎందుకంటే మేము ఇంటికాడే చక్కగా ఉంటాం. ఇంటికాడ చక్కగా ఉంటే అన్నీ తెలుస్తాయి, మనం ఇంటికాడే ఉన్నాం కాబట్టి తెలియదు. వైరింగ్ మన కరెంట్ ఉందా? ఏం లేదు. ఓ ఓ చలో ఇప్పుడైతే మనము అనుకున్న అయితే నేనైతే చూపించిన అనుకుంటాను. బట్ ఇక ఇంకేమైనా ఉండేదంటే నాకు తెలియదు. ఫస్ట్ మేడ మీదకి వెళ్దాం. మేడ మీదకి వెళ్ళి మేడ మీద కూడా పిల్లలు ఉన్నాయి, అక్కడ కూడా చూసేసి మేము ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్న చూపించిన తర్వాత పాతలు చూపిస్తాం. ఫస్ట్ పాత చూపించి కొత్త చూపించాలి, కానీ మేము డిఫరెంట్గా కొత్తది ముందు చూపించి పాత తర్వాత చూపిస్తాం అనుకుంటాను. చలో పైనకి వెళ్దాం. ఇది గోడలు పెట్టే ముందు కానీ అయితే నేను ఇక్కడ కూర్చొని ఉండేది, ఎందుకంటే అప్పుడు మనకు చిన్న ఫోన్ ఉండే కాబట్టి 5G గురించి అప్పుడు తెలియదు. అప్పుడు 5Gనే లేకుండే, ఇప్పుడైతే 5G లాస్ట్కి వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడ చూస్తాను. నైట్ అయితే ఇక్కడ దగ్గర వాడుకున్నాం. ఎప్పుడు వచ్చినా నేను ఇంట్లో కన్నా ఎక్కువ శాతం ఉండేది అయితే ఇక్కడ పైన, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కూడా కనబడతారు. ఇటు సైడ్ పోయితే అటు అన్నయ్య వాళ్ళు, ఇటు సైడ్ మా సినిమా అమ్మాయి ఉంటాడు. రైట్ స్లాబ్ ఉంది కదా, అది చెప్తాడు. ప్రవీణ్ గారు వాళ్ళ క్లాస్మేట్ అన్నమాట. క్లాస్మేట్ ఏంటంటే నాకు జాన్ చెప్ప చిన్నప్పటి నుంచి వీని క్లాస్మేట్. గమ్మత్ ఏంటంటే ఈ పిల్లర్ నుంచి ఇటు సైడ్ 5G వస్తుంది, అంటే ఈ మెయిన్ సెంటర్ పిల్లర్ నుంచి ఇటు యువతలకి 5G వస్తుంది, అటు అవతల దాటితే 5G రాదు. అదే నైట్ అంతా ఇక్కడ పడుకున్నాం. లాస్ట్ టైం ఒకసారి మా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు ఇక్కడ పడుకున్నాం, మా ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చి. ఇది వాటర్ ట్యాంక్. మనం ఎప్పుడు వచ్చేసినా ఆ ఫస్ట్ పిల్లర్ లేదంటే ఈ పిల్లర్, ఆ 2 పిల్లర్ల దగ్గరనే ఉంటాం. ఇప్పుడు 3వ పిల్లర్ దగ్గరికి అయితే మనం వచ్చేస్తాం, ఎందుకంటే ఇక్కడ 5G వస్తుంది కాబట్టి. ఇంటి వాళ్ళు తెలియదు. బ్రో ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారు మరి? 10 లక్షలు. నువ్వు ఒక లాయర్ పోయి నువ్వు ఇలా కట్నం తీసుకోవడం ఇది న్యాయం కాదు. నేను నీ మీద కేసు పెడతా, నువ్వే వాదించాలి. మా కేసు మేమే వాదించుకుంటాం సార్. నేను చేసుకుంటే అందరికన్నా చిన్న బిడ్డని చేసుకుంటా, దానికి కట్నం ఎక్కువ ఇస్తారు. అవునవును, అందరికన్నా చిన్నదాని ఇచ్చే వరకు పెద్దోళ్ళు గులుగుతారు. మా వాడు ఆని పైనకి తీసుకురావాలంటే కొంచెం భయం అవుతుంది. ఉన్నాగాడు ఉన్నాడు, ఆడు ఐకాన్ స్టార్. అరే ఐకాన్ స్టార్ త్రిశూల్ బ్రో, వాళ్ళ డాడీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐకాన్ స్టార్. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం పాతిని చూపించుదాం. మీ చేను ఇక్కడ నుంచి చూపించి ఒకసారి ఎక్కడ ఉంటుంది. అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, ఆ పెద్ద చెట్టు పక్కన మనం ఇంత చూపించినాం కదా అక్కడ. చలో ఇప్పుడు మనం అయితే పాతిని చూపిస్తామా బ్రో? పాతిని చూపిస్తామా? కదా కొడుకు మెల్ల దిగడానికి కొంచెం లోతుకి అవుతుంది, ఏదో కూర్చొని వెళ్ళిపోవాలి. లోపలికి వచ్చి ఇక్కడ చిన్న తోవలకి లోపలికి వచ్చేస్తాం. చూడండి గైస్ ఎంత ప్యూర్ రిచ్ వాళ్ళు. అవునా చూపించప్పా, నువ్వు చూపించప్పా. ఇది వంటగది అని చెప్పురా. అదేంటిదా త్రిశూల్? ఇక్కడనే వంటగది, ఇక్కడ నుంచి ఇక్కడనే పూజ గది, ఇక్కడనే వంటగది అన్నమాట. బాలే వాళ్ళ లోకర్ ఇందులో ఉంది ₹1,00,00,000. ఇక్కడ ఏం అనిపించదు బ్రో, ఇదంతా చీకటి ప్రపంచం అన్నమాట. సో మనం ఒక కొట్టమంటే ఇది కూడా మిల్లే, అందరు ఇలా వాడుకుంటారు. 1 2 3 3 మంచాలు, ఒక కుర్చీ. బ్రో గుమ్ములలో ఏమున్నాయి చెప్పు బ్రో, ఎట్లున్నది బ్రో మీ హోమ్ టూర్?
అది ఈ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో పార్ట్ 2 వీడియో అయితే మన ఇల్లు కంప్లీట్ అయిపోయినాక అయితే దిద్దాం. ఇక్కడైతే కొంచెం సౌండ్ పొల్యూషన్ ఉన్నది, ఏమనుకోకండి. సైడ్ బట్టలు వింటాను, మన కోసం పని ఆపరు కదా. సో ఈ వీడియో అయితే వింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ డైలీ చూసుకుంటుండండి. మేమైతే ఒక చిన్న లక్కీ డ్రా కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఈ వీడియో అయితే ఇంతే. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ బా.